నార్మల్‌గా ఒకప్పుడు ఎలా ఉండేదంటే ఐవీఎఫ్‌లో జనరల్ పబ్లిక్ ఆహ్, ఒపీనియన్ ఎలా ఉండేదనంటే ఐవీఎఫ్ చాలా స్ట్రెస్‌ఫుల్ థింగు, చాలా హ్మ్. ఇంజెక్షన్స్ ఉంటాయి, చాలా పెయిన్‌ఫుల్ ప్రొసీజర్ అని చెప్పేసి. హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంజెక్షన్స్ ఒకవేళ పేషెంట్ తీసుకోగలిగితే హ్మ్. సో వేరే ఎక్కడ పెయిన్ ఉండదు. ఎందుకంటే హ్మ్. ఐవీఎఫ్ చేసినప్పుడు అనస్థీసియా ఇచ్చి ఎగ్స్ తీస్తాం. హ్మ్. ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ ఇస్ ఎ వెరీ సింపుల్ ప్రొసీజర్, దాంట్లో పెయిన్ ఉండదు. హ్మ్. అండ్ ఈ మధ్య కాలం వచ్చిన ఇంజెక్షన్స్ ఏదైతే ఉన్నాయో అన్ని చిన్న చిన్న సన్న సన్న నీడిల్స్, అంతకు ముందులాగా మందంగా ఉండే నీడిల్స్ కాదు. సో హ్మ్. నొప్పి అనేది డెఫినెట్‌గా తగ్గుతది. హ్మ్. అండ్ సైడ్ ఎఫెక్ట్స్ పరంగా చూసుకుంటే గనుక యూజువల్‌గా ఇంజెక్షన్స్ తీసుకున్నప్పుడు ఒక 8-10 డేస్ మాత్రమే వాళ్ళకి ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. బ్లోటింగ్ సెన్సేషన్, గ్యాస్ట్రైటిస్ లేకపోతే హ్మ్. కొంతవరకు టెంపరరీ వెయిట్ గెయిన్ బికాస్ నీరు హ్మ్. పట్టేస్తదనమాట. హ్మ్. సో అలాంటి సమస్యలు ఉంటాయి. బట్ హ్మ్. ఇదేది పర్మనెంట్‌గా ఏదో వాళ్ళకి లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ అయిపోతాయని కాదు. హ్మ్. సో ఇంక సైకిల్స్ అనే దానికి లిమిట్ లేదు. హ్మ్. ఇన్ని నంబర్, అన్ని నంబర్ అని ఎక్కడ బుక్స్‌లోనో లేకపోతే ఆర్టికల్స్‌లోనో ఉండదు. హ్మ్. సాధారణంగా 1 సైకిల్ చేయించుకుంటే వాళ్ళ సక్సెస్ రేట్ 40% ఉంటది. దాదాపు 3 సైకిల్స్ చేసుకుంటే 60-70% ఉంటది. అదే హ్మ్. 6 సైకిల్స్ వరకు చేసుకుంటే దగ్గర దగ్గర 90% సక్సెస్ ఉంటది.